శ్రీశైలం ఎడమగట్టు కాలువ పక్కన సొరంగ మార్గం వద్ద రెస్క్యూ ఆపరేషన్ రిస్క్ గా మారింది. 13వ కిలోమీటర్ల వద్ద కూలిన పైకప్పు వద్ద సొరంగానికి అడ్డుగా ఉన్న టన్నెల్ బోరింగ్ మిషన్ ను కట్ చేయాలని ఇంజనీరింగ్ అధికారులు నిర్ణయించారు. దీనికోసం మెరైన్ కమాండో ఫోర్స్ రంగంలోకి దిగింది. సహాయక చర్యల ప్రాంత పరిసరాల్లో 15 అడుగుల మేర బురద పేరుకుపోయింది. గల్లంతైన వారి ఆచూకీ గుర్తించేదాకా ఆపరేషన్ కొనసాగించాలని బలగాలు పనిచేస్తున్నాయి. సొరంగ మార్గం వద్ద పరిస్థితిని ఎప్పటికప్పుడు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. ఇవాళ సొరంగ మార్గ ప్రమాద స్థలని మాజీ మంత్రి హరీష్ రావు సందర్శించబోతున్నారు. శ్రీశైలం ఎడమగట్టు కాలువ పక్కన సొరంగ మార్గం వద్ద రెస్క్యూ ఆపరేషన్ రిస్క్ గా మారింది. 13 కిలోమీటర్ వద్ద కూలిన పైకప్పు వద్ద సొరంగానికి అడ్డుగా ఉన్న టన్నెల్ బోరింగ్ మిషన్ ను కట్ చేయాలని ఇంజనీరింగ్ అధికారులు నిర్ణయించారు. దీనికోసం మెరైన్ కమాండో ఫోర్స్ రంగంలోకి దిగింది. సహాయక చర్యల ప్రాంత పరిసరాల్లో 15 అడుగుల మేర బురద పేరుకుపోయింది. గల్లంతైన వారి ఆచూకీ గుర్తించేదాకా ఆపరేషన్ కొనసాగించాలని బలగాలు పనిచేస్తున్నాయి. సొరంగ మార్గం వద్ద పరిస్థితిని ఎప్పటికప్పుడు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. ఇవాళ సొరంగ మార్గ ప్రమాద స్థలని మాజీ మంత్రి హరీష్ రావు సందర్శించబోతున్నారు.